ఏంట్రా మావా మొహానికి సపోర్ట్ ఎట్టు కూర్చున్నా? ఇంకా పవిత్ర నీకు సెట్ కాలేదన్న ఫీలింగ్స్ లో ఉన్నావా? తన మనసు అర్థం కావట్లేదు మావా. మావా ఎత్తు పల్లాలు ఏటి నీటికే తెలుసు, ఏ పొత్తు కోరాలో మనసుకే తెలుసు అని పెద్దలన్నారు. నేను మాట చెప్పనా, కొందరమ్మాయిలు పెట్రోల్ బండి లాంటాళ్ళు టక్కన పికప్ అయిపోతారు. కానీ నీ లవ్స్ డీజిల్ బండి. పికప్ అవడం కొంచెం కష్టమే, కానీ పికప్ అయ్యిందా జమ్మని. అవన్నీ మాకు తెలుసురా. ఇప్పుడు తెలియని అమ్మాయిని లవ్ చేయాలంటే ఫాలో చేసి ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీ, కానీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఎలా ఐ లవ్ యూ చెప్పేది? ప్రేమించానని చెప్పగానే ఫ్రెండ్షిప్ కట్టయిపోతే? ఓహో, ఉంటే ఫ్రెండ్ గా అన్నా ఉండాలి, లేదంటే లవర్ గా అన్నా ఉండాలి. అలా మొత్తానికి ఏదో ఒక రూట్ లో ఆ అమ్మాయితో నువ్వు టచింగ్ లో ఉండాలి. మావా ఈ లవ్వులు తుమ్ములు ఒకటే, వస్తే తుమ్మేయాలి, లేదా అది మనల్ని టార్చర్ పెట్టేస్తది. అందుకని నువ్వు ఇక ఆలస్యం చేయకుండా టీ చెప్పినట్టుగా టక్మని చెప్పేయి. మనం ఏదైనా మాట్లాడుకుంటూ తింటే బాగుంటుందేమో. తినేప్పుడు మాట్లాడకూడదు కదా. ఆహా, మరి చట్నీ సాంబార్ కావాలంటే? అలా ఆయన మాట్లాడకుండా తింటున్నారు కదా, అదే. మీది కేరళనా? 6 నెలలు లాక్కుండా వర్షం పడుద్దంట, నిజమా? ఏ అక్కడ పోయి గొడుగులు అమ్ముతావా? మూసుకొని వచ్చిన పని చూడరా. సరే, నేను నా ఫోన్లో రింగ్ టోన్ ఆన్ చేసుకుని పక్కకి వెళ్తాను, నువ్వు మ్యాటర్ ఓపెన్ చేయి. హలో, చెప్పు కుమార్. అవునవును, ఇక్కడే ఉన్నారా? నువ్వెక్కడున్నావు? ఓహో అలాగా. వీడి లవ్ గురించి ఆలోచించి బ్రెయిన్ వేడెక్కి ఫ్రై అయ్యేలా ఉంది. కేరళ.